మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. అసలు ఇప్పటికే చాలా డ్యామేజ్ చేసేశారు రాష్ట్రానికి. నెక్స్ట్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ రాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేశారో ప్రజలు విట్నెస్ చేశారు. మేము వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సెట్ చేసి మళ్ళీ ఆ వ్యవస్థల్ని గాడిలో పెట్టి ఈరోజు పోయిన పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నము, అదేవిధంగా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకర్షించే ప్రయత్నము. ఈరోజు ఆ ప్రపంచంలో పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్ళీ ఎందుకు చూస్తున్నారు అంటే కూడా టీసీఎస్కి రూపాయికి ఎకరం ఇవ్వడం అనేది ప్రపంచంలో పెట్టుబడిదారులందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది ఏం జరుగుతుంది అనేది. అనేక రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పెట్టుబడిదారులకు వెళ్ళినా కానీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే, వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఈరోజు పొలిటికల్ స్టెబిలిటీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేస్తారు కదా, మరి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి రాడని మీరు ఎలా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారని అడుగుతున్నారు. ఈరోజు ఒక్కటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుందో స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి నమ్మే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. ఏంటండి అంత ఏమంటారు, జ్యోతిష్యులు చెప్పినట్టు చెప్పేస్తున్నారు. అంటే వాస్తవం ప్రజలందరూ గమనించారు కదా. ఇప్పుడు కూడా పులివెందల ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నాడు. ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. అయినా సరే అంత అంగు ఆర్పాటలు, ఒక విగ్రహానికి దండేయడానికి 30,000 మందికి 500 రూపాయలకి ఒక మనిషికి ఇచ్చి తీసుకొచ్చే అవసరం ఏముండింది? మీరు ఒక విషయం చెప్తానండి, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే డ్రగ్ డీలర్లు కానీ, రేపిస్టులు కానీ, అదేవిధంగా కిడ్నాపర్లు కానీ, రౌడీ షీటర్లు జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి కనీసం సెల్ఫీలు కూడా ఇవ్వద్దు అని అనుకుంటారు కదా. కానీ మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి డ్రగ్ డీలర్లను సపోర్ట్ చేస్తున్నాడు, రేపిస్టులను సపోర్ట్ చేస్తున్నాడు, పిక్ పాకెట్లను సపోర్ట్ చేస్తున్నాడు, రౌడీ షీటర్లను సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ జైలుకి వెళ్తే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మా కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటాయి, 4 మండలాలకి ఒక్కొక్క మండలానికి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండాలి అంటే నియోజకవర్గానికి 8 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు, నియోజకవర్గానికి 8 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే 170 నియోజకవర్గాలు ఇంటూ 8 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద గుసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలందరూ అడుగుతున్నారు. ఆయన ప్రెస్ మీట్లలో బూతులు మాట్లాడుతున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తాడండి? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి గారు, ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడండి. అవును, ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. మిథున్ రెడ్డి మేజర్ గా బ్యారియర్ గా ఉండి ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి భారతి గారికి ఇచ్చే అవకాశం ఉండేది. రీసెంట్ గా కూడా నేను అసలు డిస్కషన్ ఎందుకు వచ్చే ముందు ఒక విషయం చెప్తాను మీకు. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఏమైనా ఐడియా ఉంది ఎవరికన్నా? వాస్తవం చెప్తాను మీకు నేను. అసలు లిక్కర్ స్కామ్ మొత్తం కూడా భారతి రెడ్డి గారు మెడకు చుట్టుకుంటుంది ఇదంతా. ఎందుకంటే భారతి రెడ్డి గారికి డబ్బులు చేరేశారని చెప్పి సిఐడి ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లియర్ గా ఉంది దానిలో. సో ఇది భారతి రెడ్డి గారు మెడకు చుట్టుకోబోతుంది. సో భారతి రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే గనక జగన్ తట్టుకోలేడు అసలుకి. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏం రాయబారం పంపిస్తాడని నేనేమనుకుంటున్నానంటే, ఈ లిక్కర్ స్కామ్ లో నన్ను అరెస్ట్ చేయండి కానీ భారతి రెడ్డి గారిని మాత్రం టచ్ చేయొద్దు అనే రాయబారం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. సో ఆ రాయబారం నడపడం కోసమే ఇద్దరు కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. భారతి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన విషయం అందరికి తెలిసిన విషయమే. అక్కడ లోపల ఏం జరిగిందని నేను వాస్తవంతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఊహ ప్రకారం ఊహించి చెప్తున్నారా? ఊహించి కాదు, ఇదే జరగబోతుంది. 13 సంవత్సరాలుగా ఏకైక భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అదే ఒక సామాన్య పౌరుడు 1,00,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు దొబ్బేస్తే ఆయనకు 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండే ఆ వెసులుబాటు ఇవ్వగలుగుతారు ఎవరన్నా? అంటే ఏ రకంగా మేనేజ్మెంట్ స్కిల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బు పడేస్తే ఏదైనా చేయొచ్చు అని అనుకోవడంలో జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతాడు. డబ్బుతో దేన్నైనా కొనొచ్చు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది అగైనెస్ట్ ప్రభుత్వమే. సేమ్ సెంటర్ లో కూడా మీతో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి భాగమైనటువంటి ప్రభుత్వమే ఉంది. నేను అదే చెప్తున్నా. అంటే నేను బీజేపీ ప్రభుత్వము కావాలంటే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా ఒకసారి పనిచేశారు. మాకు గతంలో మాకు వ్యతిరేకంగా కూడా ఒకసారి పనిచేశారు. మిత్రపక్షం కదా. ఎంత మిత్రపక్షమైనా రాజకీయంలో డబ్బు ప్లేస్ కీ రోల్ అంటా నేను బలంగా నమ్ముతా. అది రాజకీయంలో డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని నేను బలంగా నమ్ముతా. ఓపెన్ స్టేట్మెంట్, నాకేం మొహమాటం ఏం లేదు. అదే విధంగా ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి
అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ కక్షతోటి అరెస్ట్ చేశారు ఏ కక్ష ఏం లేదు, అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ అవి. అని కక్ష అంటున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి గేట్లు తాళ్లు కట్టాడు. లోకేష్ ని కనీసం బయటికి కూడా తిరగలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కనీసం అక్కడ వస్తామంటే కూడా తిరగనిచ్చే ప్రయత్నం చేయలేదు. యువగలం పాదయాత్ర చేసుకుని స్టూలు మైకులు కూడా లాగేసుకున్నారు. అది కక్ష సాధింపు చర్య అంటే. మేము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు. మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అని అనుకుంటే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, ఈ సో కాల్డ్ ఎవరైతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా బయటకు వచ్చి కనీసం మాట్లాడలేరు. ఈ రోజు కొడాలి నాని కూడా ఆయన ఏమంటే ఒక టాబ్లెట్ వేసుకొని తిరుగుతున్నాడు, ఐప్యాడ్ ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకు గుండెపోటు ఉందని. రెడ్ బుక్ చూస్తే కొడాలి నాని గుండెపోటు వచ్చింది. అధికారం అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా మాట్లాడాడు కొడాలి నాని. కొడాలి నాని అరెస్ట్ చేసి లోపలంటే 2 నిమిషాల పని. కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, హెల్త్ సార్ట్ అవుట్ ఎంత చేద్దాం అనుకుంటున్నారు ఏమో కానీ కనీసం మానవత్వంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.